సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఈయన మరణం తర్వాత ఆయన అసలు ఎలా చనిపోయాడు ఏంటి అనేసి ఆలోచించిన తర్వాత నిజంగా బాలీవుడ్ ఇలా చేస్తుందా, బాలీవుడ్ కొత్తగా వచ్చిన తారల్ని అంటే బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరు లేకుండా వచ్చిన హీరోయిన్స్ని పైకి రానియకుండా వాళ్ళని ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి లేకపోతే వాళ్ళని చంపేసి వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చేయడానికి ఇలాంటి కథల్ని సృష్టిస్తుందా అనేసి అయితే చాలామంది ఆలోచించారు. అండ్ అప్పుడే ఈ బాలీవుడ్కి ఒక శని పట్టింది అనుకుంటా. సో అప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడము అండ్ మన టాలీవుడ్, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ మన సౌత్ ఇండస్ట్రీ మొత్తం బాలీవుడ్ని శాసించడము ఇలాంటివన్నీ మనం చూస్తూనే వస్తున్నాము. అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో బాయ్కాట్ బాలీవుడ్ అనేసి మరోసారి ఈ హ్యాష్ ట్యాగ్ అన్నది ట్రెండ్ అవుతుంది. అయితే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి IC-814 అనేసి ఒక సినిమా. అయితే ఇది IC-814 అన్నది ది కందార్ హైజాక్ అనేసి అప్పట్లో అంటే 90స్లో మన భారతదేశానికి సంబంధించిన ఒక విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ అంటే పాకిస్తానీ టెర్రరిస్టులు మన భారతదేశం నుంచి దాన్ని హైజాక్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లారు. పాకిస్తాన్లో పర్మిషన్ ఇవ్వకపోగా దాన్ని ఆఫ్ఘనిస్తాన్లో దించారన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లోని కందార్ అనే ప్రాంతంలో ఆ విమానాన్ని దించిండ్రు. సో అక్కడ జరిగిన ఏదైతే ఈ గొడవ ఉందో, అక్కడ జరిగిన ఏదైతే ఈ కిడ్నాప్, ఈ హై డ్రామా ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇది కల్పిత సినిమా కాదు, ఇదంతా నిజమైన గాథ, నిజమైన సినిమా అనేసి చెప్పుకొచ్చిన ఆ సినిమా దర్శకుడు అతను ఆ సినిమాల్లో ఎవరైతే హైజాకర్స్ ఉన్నారో ఇస్లామిస్టులు, ఆ హైజాకర్స్ ఖురాన్ని చేతిలో పట్టుకొని ప్రపంచం మొత్తం ఇస్లామే ఉండాలి అనేసి ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఉగ్రవాదులు అక్కడ మన భారతీయుల్ని బందీలుగా చేసుకొని కొంతమందిని చంపేసి మిగిలిన భారతీయుల్ని కూడా చంపేస్తామనేసి బెదిరించిన తర్వాత ఇక్కడి ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడిచిపెడితేనే మేము ఈ హైజాక్ చేసిన విమానాన్ని విడిచిపెడతామనేసి షరతులు పెట్టిన తర్వాత కూడా తలొగ్గి ఇక్కడి పెద్ద పెద్ద టెర్రరిస్టులను వాళ్ళకు అప్పగించిన తర్వాత ఆ విమానాన్ని విడిచిపెట్టారనమాట. సో అక్కడ విమానాన్ని హైజాక్ చేసింది ఇస్లామిక్ టెర్రరిస్టులు. కానీ ఈ సినిమాలో ఈ నెట్ఫ్లిక్స్లో ఏదైతే ఈ వెబ్ సిరీస్ రన్ అవుతుందో దాంట్లో మాత్రం వీళ్ళ పేర్లు ఏమని ఉంటాయంటే వీళ్ళ పేర్లు శంకర్ అండ్ భోలా అండ్ ఇంకా ముగ్గురు పేర్లు అయితే అసలు ఇస్లాంకి సంబంధించిన పేర్లు కాకుండా వీళ్ళని డాక్టర్ అని ఒకరిని, బర్గర్ అని ఒకరిని, చీఫ్ అని ఇంకొకరిని ఇలా పిలుచుకొని రావడం జరిగింది. అంటే సినిమా మొత్తంలో వీళ్ళ పేర్లు ఇలా కనిపిస్తాయి. యాక్చువల్లీ వీళ్ళ పేర్లు వచ్చేసి హైజాకర్ల పేర్లు ఇబ్రాహిం ఆథర్, షాహిద్ అఖ్తర్, సన్నీ, అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్ వీళ్ళ పేర్లని మార్చేసి వివాదాల్లోకి మళ్ళీ ఈ డైరెక్టర్ వచ్చేసాడు అనమాట. సో అప్పటి నుంచి ఈ డైరెక్టర్ ఎవరైతే అనుభవ్ సిన్హా ఈ సినిమా తీసిండో ఈ సినిమా తీసినప్పటి నుంచి అయితే బాయ్కాట్ బాలీవుడ్ అన్నది హ్యాష్ ట్యాగ్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది. నిజంగా ఇలాంటి సినిమాలు తీస్తే బాయ్కాట్ బాలీవుడ్ కాదు, నిజంగా బాలీవుడ్ని బంద్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే మేము బాలీవుడ్కి బాద్షాలం అని చెప్పుకొస్తున్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిపోతున్నాయి. వాళ్ళు ఏ సినిమాలు తీయాలన్నా కూడా ఇప్పుడు మన సౌత్కి సంబంధించిన డైరెక్టర్తో కలిసి తీస్తేనే హిట్ కొట్టే పరిస్థితి అయితే వీళ్ళకి వచ్చింది. అండ్ బాలీవుడ్ అనేసరికి బాలీవుడ్ని చూసేవాళ్ళు కేవలం ముంబైలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియా కూడా బాలీవుడ్ని చూసి ఉమ్మేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ అనగానే ఒక మెట్టు కిందికి చూస్తున్నారు చాలామంది. అదే మీరు టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ లేకపోతే ఇంకేదైనా కన్నడకు సంబంధించిన యష్, KGF సినిమాలు ఇవన్నీ ఈ పేర్లు చెప్పుకొని చూడండి, మీకు ఒక రకమైన రెస్పెక్ట్ అన్నది మీకు నార్త్లో వాళ్ళు ఇస్తారన్నమాట. సో అలాంటి రెస్పెక్ట్ మనకు సినిమాలు అంటే మనం ఏదైతే ఇక్కడ సంస్కృతిని కాపాడుకుంటూ సినిమాల్ని మన చిత్రాల్ని నిర్మించుకుంటున్నామో దానికి ఒక బీజం పడిందన్నమాట. కానీ బాలీవుడ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి హిందువుల్ని విలన్స్ లాగా చూపించి లేకపోతే హిందూ దేవతల్ని తప్పుగా చూపించి అమీర్ ఖాన్ తన సినిమాల్లో PK లాంటి సినిమాలు ఇలాంటివి చూపించడము, ఇంకేదో సినిమాల్లో సంజయ్ దత్ని విలన్ లాగా చూపిస్తూ అతను ఏదో నిలువనామము, అడ్డనామము ఇలాంటివన్నీ పెట్టుకొని ఒక విలన్ లాగా, అది కూడా అతి భయంకరమైన విలన్ అంటే పూజలు చేస్తుంటాడు అండ్ అతి భయంకరమైన ఇలాంటి జుగుప్సాకరమైన పరిస్థితుల్లో అక్కడ సంజయ్ దత్ని చూపించడము ఇలాంటి సినిమాలు అయితే చాలానే
బాలీవుడ్ని తొక్కి పెట్టేసే అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు అదే కోవలోకి వచ్చింది ఈ సినిమా. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కూడా వాటిని జనాలు నెత్తి మీద పెట్టుకున్నారు. అంటే అవి అప్పుడు బాలీవుడ్ సినిమాలే, కాకపోతే బాలీవుడ్ ఏదైతే అధో పాతాళానికి వెళ్తుందో అదే టైంలో ఈ కేరళ స్టోరీ అండ్ కాశ్మీర్ ఫైల్స్ సినిమాలు వచ్చాయి. అవి చాలా చిన్న బడ్జెట్తో తీసిన సినిమాలైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ప్రపంచం మొత్తంలో కూడా ఈ సినిమాలు గ్రాస్ ప్రాఫిట్ అండ్ అంతకన్నా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే సంపాదించుకున్నాయి. కానీ బాలీవుడ్లో ఈ సోకాల్డ్ సెక్యులర్ డైరెక్టర్స్ ఎవరైతే తీశారో, సోకాల్డ్ ఈ ఖాన్ త్రయం ఏదైతే సినిమాలు తీసిందో, సో వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అవుతున్న టైంలో ఇలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, జనాలు ఏం చూడాలనుకుంటున్నారు, ఏం చూడాలనుకోవట్లేదు అనేసి. కందార్ విషయానికి వద్దాం. కందార్లో అసలు ఏం జరిగింది, ఎలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అక్కడ దాని వెనకాల ఉంది అన్నది మన అందరికి తెలిసిందే. మరి ఆ టెర్రరిస్టులు ఇస్లామిక్ టెర్రరిస్టులు అయితే వాళ్ళ పేరు ఇబ్రాహిం అని పెట్టడానికి, సయీద్ అఖ్తరో అన్వరో ఇలాంటి పేర్లు పెట్టుకోవడానికి ఈ అనుభవ్ సిన్హా అనే డైరెక్టర్కి ఎందుకు కారుతుంది? ఎందుకు అక్కడ ఉన్న హైజాకర్స్ పేరు బర్గర్ అని, చీఫ్ అని, డాక్టర్ అని, ఒకటి పేరు భోలా అని, ఇంకొకటి పేరు శంకర్ అని, ఇలాంటి హిందూ పేర్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక వైపు ఇదంతా కట్టుకథ కాదు, ఇది నిజ జీవితంలో జరిగిన పాత్రలు ఇవన్నీ అనేసి చెప్పుకొస్తున్న ఈ డైరెక్టర్ మరి ఇక్కడికి వచ్చేసరికి సినిమాలో కూడా అలాంటి పాత్రలకు, అంటే టెర్రరిస్టులకు, వాళ్ళు టెర్రరిస్టులు కదా, వాళ్ళు ఏదో ఖురాన్ని ప్రీచ్ చేసే మతబోధకులు కాదు కదా, వాళ్ళ పేర్లని మీరు చేంజ్ చేసి ఇంకేదో సాఫ్ట్ కార్నర్లు చూపెట్టడానికి. టెర్రరిస్టుల పైన ఇంత సింపతి ఎందుకు? టెర్రరిస్ట్ పైన ఇంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఇలాంటి డైరెక్టర్లకు? ఇలాంటి డైరెక్టర్లే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. సో ఇలాంటి డైరెక్టర్లు తీసే ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారంగా తీసుకొని నిజంగా ఇలా జరిగింది అనేసి అనుకునేలాగా అయితే ఇప్పుడు మన బాలీవుడ్ ఇలాంటి సినిమాని, ఇలాంటి ఫేక్ కల్పిత సినిమాల్ని మాత్రం బయటికి తీసుకొస్తుంది. ఇది కందార్ హైజాక్ స్టోరీ. సో భోలా, శంకర్ ఇలాంటి సినిమా పేర్లు, ఇలా ఈ సినిమాల్లో ఇలాంటి హిందూ పేర్లు పెట్టి బాలీవుడ్ అసలు ఏం చెప్పాలనుకుంటుంది అన్నది మన అందరికీ స్పష్టమైపోయింది. సో ఇప్పటికే ఈ హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో బాలీవుడ్ని బాయ్కాట్ చేయండి అనేసి ఉధృతమయ్యే అవకాశాలు అయితే ఇంకా కనిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? బాలీవుడ్ బాయ్కాట్ అనేసి ఈ హ్యాష్ ట్యాగ్ ఏదైతే ట్రెండ్ అవుతుందో దాని గురించి అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ మీకు బాలీవుడ్లో ఈ మధ్య నచ్చిన అండ్ టాలీవుడ్లో బాలీవుడ్ను శాసించిన సినిమాలు ఏవి ఉన్నాయో అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.